శ్రీ గురుభ్యో నమః. రెప్పలు వాల్చక రెండు చూపులు కనుబొమల మధ్యమునందు పొందు నిలిపి కర్ణరంధ్రంబులు గదియంగ బిగించి అంతర జ్ఞప్తి చే ఆలకించి గజ్జల మువ్వల నాద గంగారవము శంఖవీణ తాళ ధ్వనుల్ వేణు భేరి మార్ధల మేఘాది మహనీయ దశవిధ నాదముల్ విని చాలా మోదమంది అందరూ లోపల తుది నాదమందు మనసు లయము చేసిన యోగి విలక్షణుండు రమ్య గుణధామ భద్రాద్రి రామ నరసింహదాస సంరక్షితౌహ. కన్నులు మూయకనే కనులు తెరుచుకొని గురుమంత్రము మీద దృష్టి పెట్టి రెప్పలు వాల్చక కనుబొమ్మల మధ్యనే చూపు నిలిపి అనగా మనసు చూపు రెండు ఏకము చేసి భ్రూమధ్యమునందు నిలిపి రెండు చూపుడు వేళ్లను చెవులో పెట్టుకొని దృష్టిని చలించకుండా ఏకాగ్రతగా పెట్టినప్పుడు మనకు ఓంకారనాదం వినపడుతుంది. ఈ నాదము ఎప్పుడు అనగా పుట్టినది మొదలు మరణించే వరకు వినబడుతూనే ఉంటుంది. ఇది వినకపోతే శరీరం శవముగా మారినట్టే. ఈ నాదము చైతన్య పరమాత్మకు జడమైన శరీరముకు సంకేతము. దీనినే వేదాంతంలో చిజ్జడ గ్రంథి అంటారు. చిత్తు అయినటువంటి ఆత్మ జడమైనటువంటి శరీరానికి ఈ గ్రంథి బ్రహ్మముడి వేస్తుంది. పెళ్లి సమయంలో భార్య భర్తలకు ఒకసారి బ్రహ్మముడి వేస్తారు, మళ్ళీ కొంత సమయం తర్వాత తీసేస్తారు. కానీ ఈ ముడి అట్లా తీసివేయడానికి వీలుండదు. తీసేస్తే శరీరం ఏమీ మిగలదు. ఈ ఓంకార నాదాన్ని బాగా వింటే అనగా వినగా వినగా చెవిలో ఉండే నాడులు అంటే వేణువు అనగా చెవి సంఘర్షణకు లోనై అక్కడ దశవిధ నాదాలు ఒక్కొక్కటే బయలుదేరుతుంటాయి. అంటే మెదడు 72,000 నాడులు శరీరమంతా వ్యాపించి ఉంటాయి. ఈ చూపుడు వేళ్ళు చెవులయందు పెట్టినప్పుడు ఆ చెవులయందు ఉండేటటువంటి నరాలకు ఈ వేళ్లకు ఉండే నరాలు సంగీతం పలుకుతాయి. ఇవి నిదానముగా ఆలకిస్తే అంటే నిదానంగా వింటే గజ్జ, మువ్వ, ఘంటారావము, శంఖ, వీణ, తాళ, వేణు, భేరి, మార్ధల, మేఘాది నాదాలు మనము ఎట్లా భావిస్తే అట్లా మనకు వినబడతాయి. ఈ విధంగా మనము వింటే లయయోగ పద్ధతి తెలుస్తుంది. ఎక్కడ మన మనస్సు పుట్టిందో తిరిగి ఎక్కడ లయమగుతుందో మనకు లయయోగం ద్వారా తెలుస్తుంది. మనసు ఏ వాయుతత్వంలో పుడుతుందో తిరిగి ఆ వాయుతత్వంలోనే లీనమైపోతుంది.